నాసర్ గారితో 8 months నుంచి నాకు జర్నీ అండి. కారణం ఏంటంటే నాకు బాబు బాగా నాసర్ గారి దగ్గర తను సినిమా చేస్తున్నాము అని చెప్పి చౌదరి గారి గురించి చెప్తే నేను చాలా వండర్ అయ్యాను. ఎందుకంటే ఈ రోజుల్లో సినిమా అనేది మీ అందరికీ తెలుసు, ఎన్ని కష్టాలు ఉన్నాయి, సినిమా తీసిన రిలీజ్ ఎలాగా, ఎటువంటి బాధల నుంచి అయినా అన్నీ తానే కర్త కర్మ క్రియ మొత్తం తానే ఒక విలేజ్ లో ఒక ఫ్యామిలీ సర్కిల్ తీసుకోవడం అనేది చాలా గ్రేట్ఫుల్ థింగ్. చాలా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, దీనికి ఓపెనింగ్ మన సాంగ్ ఓపెనింగ్ కి బాబు ఒకసారి శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది, అలాగే తనిఖీల భరణి గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి కూడా నా ఆశీస్, ఎందుకంటే నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ సినిమా బాగుండాలని కోరుకుంటాను. భగవంతుడు సాక్షిగా ఈ సినిమా బాగుండాలని అప్పటి నుంచి కోరుకుంటున్నాను. ఇప్పుడు కూడా నేను ఫిల్మ్ సిటీ నుంచి వచ్చి మళ్ళీ వేరే సిటీకి వెళ్తున్నాను. అయినా సరే కేవలం చౌదరి గారి గురించి బాబు గారి గురించి రావడం జరిగింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ, స్టాండర్డ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. దీవోకి నాకు ఈయన నాకు బాగా ఇది కూడా క్లోజ్ సినిమా ఇండస్ట్రీలో ఎక్స్ట్రాడినరీగా నేను తన వాటి కెమెరాకి ఈ క్వాలిటీ వస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా చెప్తాను. ఎందుకంటే పెద్ద కెమెరాలు రోజుకి 60,000, 70,000, లక్ష రూపాయల కెమెరాలు వాడి ఉన్నవాళ్ళం FX3 ఎంత క్వాలిటీ వస్తుందని, ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది ఫస్ట్ టైం తెలిసింది. నేను కూడా చెప్పలేదు నెక్స్ట్ టైం FX3 వాడుతున్నాను. క్వాలిటీ విషయంలో బ్రహ్మాండంగా ఉన్న సినిమా బ్రహ్మాండంగా ఉంది. సాంగ్స్ ఎక్స్ట్రాడినరీ చేశారు. అలాగే సెంటిమెంట్ సాంగ్ డెఫినెట్ గా థియేటర్ లో కంటిన్యూ పెట్టేస్తుందని చెప్పి నాకు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన లాస్ట్ ఈ 2 డెడ్ బాడీస్ కొత్తగా కనిపించింది. ఎప్పుడు ఈ సినిమాలో ఒక డెడ్ బాడీ వెళ్తా ఉంటుంది ఈ జీవన తరంగాల నుంచి కూడా. అటువంటి 2 బాడీలు వెళ్తాం, హీరో దాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా కొత్తగా అనిపించింది. భగవంతుడి వల్ల ఈ టీం అందరికీ కూడా బాగున్నారమ్మా, ఈ టీం అందరికీ కంగ్రాట్స్ చెప్తూ ఆ భగవంతుడు ఆశీస్సులు ఈ టీంకి ఉండాలని, మళ్ళీ మీరు మంచి సినిమా తీయాలి. అప్పుడు నా హెల్త్ మీకు ఏం కావాల్సిన నేను చేసి పెడతాను. నా పరంగా నాకు ఏదో చెప్తున్నాను. ఎప్పటికీ ఈ సినిమా హిట్ అవ్వాలి. ఈసారి మీ ఊళ్ళో థియేటర్లో ఈ సినిమాను నడిపిస్తూ వస్తాను. తప్పనిసరిగా ఫస్ట్ వస్తాను. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ, ఆ భగవంతుని కోరుకుంటూ టీం అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ. అందరికీ నమస్తే అండి. నేను మా సినిమా ఎల్లుండి రిలీజ్ ఉంది. నేను ఆ ప్రమోషన్స్లో ఉన్నాను. సరే, ఇక్కడ మనకు నేను నా లల్లి ఈ సినిమాని కూడా సపోర్ట్ చేద్దామని, అలాగే విషెస్ చెప్దామని వచ్చాను. కాబట్టి కొంచెం టైం స్పెండ్ చేయగలుగుతున్నాను. సారీ ఎక్కువ టైం ఉండలేకపోతున్నాను. ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. ఇందులో వర్క్ చేసిన అందరికీ మంచి పేరు రావాలని, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి మంచి లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో అదిరే అబ్బి గారి చేతుల మీదుగా డాన్సర్స్ అందరికీ కూడా ఒక చిన్న మొమెంటో ప్రెజెంటేషన్. అందరికీ నమస్కారాలు. ఒక సినిమా చేయాలంటే ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడతా ఉంటారు. అది కేవలం ఆ ప్యాషన్తో. సో దాని వెనకాల ఉంటే ఎన్నెన్నో ఉంటాయి చాలా. అది అసలు నేను కూడా చూశాను 2 సినిమాలు చేస్తూ. సో బేసికల్గా ఆయన తపన అనేది బాగా తెలుస్తుంది. నాట్ ఓన్లీ యాజ్ అన్ యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, లిరిసిస్ట్. సో సాంగ్స్ చాలా బాగున్నాయి, చాలా క్యాచీగా ఉన్నాయి. డెఫినెట్లీ ఇట్ గో వెల్ ఇన్ ద పబ్లిక్. సో ఇప్పుడు దాకా మీ టీం అందరూ బంధువుల్లో ఉన్నారు, నాట్ యాజ్ టెక్నీషియన్. నెక్స్ట్ స్టెప్ వచ్చి ప్రేక్షకులు వాళ్ళ టైం వెచ్చించి అలా వాళ్ళు కూడా బంధువుల్లాగా వస్తారని నా ఆకాంక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. గాడ్ బ్లెస్. మా థియేటర్లో ఉన్నాయి, మా థియేటర్లో కూడా చేయాలని మళ్ళీ కోరుకుంటూ, మళ్ళీ ఇంకా సినిమాలు చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. సార్ థ్యాంక్ యూ సార్, నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. పెద్దలందరికీ, విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా అభినందనలు. అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మన చౌదరి గారి గురించి చెప్పాలి అంటే, నాకు శ్రీధర్ గారి ద్వారా పరిచయం అనమాట. సో ఆయన తీసుకొచ్చి నన్ను చౌదరి గారికి పరిచయం చేశారు. ఆయన నన్ను చూడంగానే
అంటే అందరూ నా పద్మ గారు లేకపోతే పద్మాదేవి గారు అని పిలుస్తారు, కానీ నన్ను చూడంగానే మమ్మీ అని చెప్పి పిలవడం మొదలెట్టారు. ఆయన నన్ను పేరు పెట్టి పిలవరు, లేకపోతే ఏ రకంగా కూడా పిలవరు, మమ్మీ అని చెప్పి పిలుస్తారు. నిజంగా అసలు మేము అంటే ఏది ఎలా ఉన్నా కూడా ఆయన మమ్మీ అని పిలుస్తుంటే నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. అలాగే మా ఇద్దరి కాంబినేషన్లో సీన్స్ కూడా అసలు నిజంగా అమ్మ కొడుకులు అయితే ఎలా ఉంటారో అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఇందాక రాజా వడ్డన్ రెడ్డి గారు అన్నట్టు 2 శవాలు ఎత్తులై ఉన్నారు కదా, అది నిజంగా నేను యాక్ట్ చేసిన సినిమాలో ఆ సీన్ చూస్తుంటే మాకే ఏడుపు వస్తుంది అనమాట. అసలు చాలా చాలా కన్నీరు, అంటే చూసిన తర్వాత కన్నీరు మున్నీరు ఏడ్చి థియేటర్ నుంచి బయటకు వస్తారు. అలాంటి సీక్వెన్స్ అనమాట. ఈ చౌదరి గారితో పాటు ఆయనకి అండగా ఉండి అన్ని అంటే ఒక కుటుంబం లాగా ఉండి చేసినంత మన శ్రీధర్ గారు. శ్రీధర్ గారు నాకు నేను స్టార్టింగ్లో వచ్చినప్పటి నుంచి కూడా ఆయన కెమెరామెన్గా నాకు పరిచయం, ఫోటోగ్రాఫర్గా పరిచయం. అలాంటిది ఇక్కడ ఆయన ఒక కెమెరామెన్గా అవతారం ఎత్తేటప్పటికి ఏంటి సార్ అని అడిగితే లేదు ఇలా కూడా ఒకసారి ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి అన్నారు. కానీ చాలా చాలా బాగుందండి. అసలుకి అన్నీ కూడా చాలా గొప్పవండి. ఇప్పుడు జరుగుతున్న ఈ సినిమాల్లో చిన్న చిన్న సినిమాలు చాలా మట్టుకి సక్సెస్ పొందుతున్నాయి. ఈ సినిమా కూడా చాలా సక్సెస్ అవ్వాలి అని, అలాగే ఆయనకి 4 డబ్బులు వచ్చి ఇంకా 4 సినిమాలు కూడా తీయాలి. ప్రొడ్యూసర్గా చేస్తే హీరోగా చేయొచ్చు, లేకపోతే విలన్గా కూడా చేయొచ్చు. సో ఏదైనా కూడా ఆర్టిస్ట్ అన్న తర్వాత మమ్మీ నాకు విలనే ఇష్టం, హీరో కాదు. కాకపోతే ఇందులో కొన్ని అనివార్య కారణాల వల్ల నేను హీరోగా చేయాల్సి వచ్చింది. నాకు ఏమండి విలన్గా చేయబోతున్నారని చెప్పేసి ఆయన విలన్ కాదండి, చాలా మంచి మనిషి. మా షూటింగ్ అంతా ఆయన ఇంట్లోనే చేశారు. ఒక ఇంట్లో ఉండి ఏదో మేము ఇంట్లో ఉండి ఇంట్లో పనులు చేసుకున్నట్టుగానే ఫీల్ అయ్యాను తప్పితే ఓ లొకేషన్కి వచ్చాము లేకపోతే షూటింగ్ చేస్తున్నాం అని చెప్పి మేము అసలు ఫీలే అవ్వలేదు. నాకు అవుట్డోర్ షూటింగ్ పెట్టినప్పుడల్లా ఎంతటి అదృష్టం అంటే నేను ప్రతిసారి నా వర్క్ అంతా కూడా టెంపుల్స్లోనే అయ్యింది. నేను అనుకున్నాను ఇంతటి అదృష్టం ఉంటుందా మన టెంపుల్లో షూట్ చేయడం అనేది. ప్రతిసారి అమ్మవారిని అయ్యవారిని శివాలయంకి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ వర్క్ చేస్తుంటే నిజంగా ఆ వైబ్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ సినిమా చాలా చాలా హిట్ అవ్వాలని, సాంగ్స్ అయితే సూపర్ అండి. మ్యూజిక్ డైరెక్టర్ గారికి కూడా కంగ్రాట్స్ అండి. ఎందుకంటే ఈ రోజున చౌదరి గారి కంటే మ్యూజిక్ డైరెక్టర్ గారే హీరో కాబట్టి సాంగ్స్ చాలా సూపర్గా ఉన్నాయి. వచ్చిన ప్రేక్షకులకు అందరికి కూడా ఓ చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు మీరు గట్టిగా చప్పట్లు కొట్టారో కొట్టలేదో ఎవరికి వినపడలేదు. కానీ నేను నా లల్లి టీంకి ఇక్కడ వచ్చిన అందరికీ కూడా దయచేసి గట్టిగా ఒకసారి చప్పట్లు కొడితే ఆ చప్పట్లే మా లాంటి కళాకారులందరికీ కూడా ఈ 24 క్రాఫ్ట్స్ ఎవరైతే ఉన్నారో మా అందరికీ కూడా చాలా ఎంకరేజ్గా ఉంటుంది. కాబట్టి దయచేసి మరోసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, ఎందుకంటే టైం కూడా అయిపోవచ్చింది కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎక్కువ టైం తీసుకున్నట్టున్నాను, సారీ అండి. మూవీ అర్థమైందా ఏం చెప్పాను ఇంగ్లీష్లో? నీ వెంటే నేనుంటా ఓ ప్రియా. అనా వద్దా లేనిపోయింది నిజంగా. ఒక్కసారి నీకు కొంచెం నా మీద పగబడినా ఎప్పుడు ఆపుతున్నావు. సో ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చూసాం కదా, ఆ లిరిక్ రైటర్ సీను గారు వచ్చారు ఇప్పుడే. సో మా ఈవెంట్కి వచ్చిన సీను గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలికేద్దాము. పాట సీను గారు స్టేజ్ మీదకి రండి. ఎస్ ఇప్పుడు కానివ్వండి. నేను నా లల్లి నిజంగా ఇదే ప్రసాద్ ల్యాబ్లో చాలా సినిమాలకు వచ్చాము, చాలా సినిమాలు చూసాం. కానీ అన్న నిజంగా చెప్తున్నా సాంగ్స్ ఎక్సలెంట్, చాలా బాగున్నాయి సాంగ్స్. అందుకే మా యాంకర్తో నీ వెంటే నేనుంటా ఓ ప్రియా అసలు చాలా అద్భుతంగా ఉన్నాయి, అందరికీ నోటెడ్గా ఉండే లిరిక్స్. సో నిజంగా ఇంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన మా ఎంఎల్ రాజా గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక సినిమాలో మా చౌదరన్ కానీ మా హీరోయిన్ గారిని చాలా అందంగా చూపిన మా కెమెరామ్యాన్ సిననా, లవ్ యూ అన్న. నిజంగా అద్భుతంగా నీ గురించి నాకు తెలుసు,
మనం 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం కానీ అద్భుతంగా చూపించావన్న. సో సినిమా కూడా చాలా బాగుంది. మీరు ఇక్కడ చిన్న పెద్ద సినిమా అంటూ ఏం లేదు, సినిమాల కంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా అదే పెద్ద సినిమా. సో ఈ సినిమా పెద్ద హిట్ కావాలి, మా చౌదరి అన్నకు మంచి డబ్బులు రావాలి. సో మళ్ళీ మళ్ళీ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అబ్బా. సో ముఖ్యంగా ఈరోజు గురు పౌర్ణమి శుభం. సో గురు పౌర్ణమి రోజు మీరు ఆడియో ఫంక్షన్ చేయడం చాలా హ్యాపీగా ఉందన్న. నిజంగా ఈరోజు మాత్రం స్టేజ్ మీద ఒక మాట చెప్పాలి అన్న. నేను ఇండస్ట్రీలో ఈరోజు ఉన్నాను అంటే, యాక్టింగ్లో అద్భుతంగా చేస్తున్నానంటే మా గురువుగారు మా శ్రీధర్ సార్. నేను అసలు ఈయన దగ్గరే మొత్తం ట్రైనింగ్ అయ్యాను. గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురూజీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అన్న. ఈ అవకాశం నాకు మా గురువు గారితో ఇలా అవకాశం ఇప్పించావు. థ్యాంక్ యూ అన్న. మన సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది, నో డౌట్. సాంగ్స్ చాలా బాగా వచ్చాయి, సూపర్గా ఉంది. నువ్వేం టెన్షన్ పడవాకు, ఎందుకంటే నువ్వు 1 మ్యాన్ షో అని నాకు అర్థం తెలుసు. ఇప్పటి నుంచి కాదు మన ఫ్రెండ్షిప్. సో నిజంగా దగ్గరుండి అన్నీ నువ్వే చేసావు. సినిమాలో కూడా చాలా అందంగా ఉన్నావు అన్న నువ్వు. చిట్టి, నీ మనసులో ఒక కోరిక ఉంది, ఈ సినిమా ఇట్టే డబ్బులు వస్తే నెక్స్ట్ నీ మనసులో ఏది ఉందో, ఏదో మౌనిక తోటి సాంగ్ నేనే రాసి మీ ఇద్దరి మీద నేను చేస్తా. అవునా? మౌనిక మీద, నీ మీద. మౌనిక ఒకసారి రామ్మా. నిజంగా చెప్తున్నా, డబ్బులు రావాలని కోరుకో, మన ఇద్దరి మీద డ్యూయట్ పెడతారంట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. And I'm wishing a very happy Purnima to all the teachers, guru, directors and all the supporting leads here. DOP sir, andarki happy, a very happy Guru Purnima andarki. And I'm so happy. I'm congratulating my cast and crew because ivala chala auspicious day maaku audio launch jarigindi. Anni songs manchiga vachayi. And I want everyone to watch our film in the theaters coming next month. Please bless us and maaku మీ అందరి సపోర్ట్ కావాలి. అండ్ సాంసరావు గారి అంకుల్కి ఓకే, ఆయన చాలా మంచిగా మేకప్ చేసి మా ఇద్దరిని మంచిగా తయారు చేసి, అండ్ డిఓపి శ్రీను సార్ మమ్మల్ని చాలా అందంగా చూపించారు. ఇవాళ అంత అందంగా ఉన్నామంటే హీఈస్ ద రీజన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ శ్రీధర్ సార్ ఫర్, నేను కొన్నిసార్లు యాక్టింగ్ లైక్ లో అయిపోతున్నప్పుడు నాకు యాక్టింగ్ నేర్పించింది శ్రీధర్ సరే. హీ సపోర్టెడ్ మీ అండ్ ఎవ్రీ వన్ సపోర్టెడ్ మీ. పద్మా జయంతి గారు ఆల్సో సపోర్టెడ్ మీ అలాట్. ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, అండ్ ఇంకా మంచిగా చేయాలని కూడా చాలా సపోర్ట్ చేశారు. అండ్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్. ఇఫ్ ఐ ఫర్గెట్ ఎవ్రీ వన్, సారీ. అండ్ టుడే మై మదర్ మస్ట్ బీ హ్యాపీ, లైక్ షీ ఆల్వేస్ వాంటెడ్ టు సీ మీ ఆన్ బిగ్ స్క్రీన్. అండ్ థ్యాంక్స్ టు హర్ అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. వచ్చిన సోదరిమణులందరికీ, నా మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు. ఈ సినిమా ఇంత మంచిగా రావడానికి కారణం, నేను అనుకున్న స్టోరీని అనుకున్నట్టుగా రావటానికి నా టీం మొత్తం 24 క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అందరూ నాకు సపోర్ట్ చేశారు. ఎవరు కూడా ఇది సోదరి గారి సినిమా అని వర్క్ చేయలేదు. వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది నా సినిమా అన్న ఆలోచనతో వాళ్ళు వర్క్ చేశారు. వాళ్ళందరికీ మరొకసారి ఈ స్టేజ్ నుంచి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన ఫస్ట్ ఎప్పుడైతే మేము సినిమా తీసుకుపోయి ఇచ్చామో ఆ రోజే చెప్పారు, అన్న నీ అన్న సూపర్ అన్న నీ సినిమా అని. రాజుగారు నాకు ఫస్ట్ డేనే చెప్పారు. నా సినిమా మొత్తం షూటింగ్ అయిపోయినాక నేను రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుగారు చెప్పారు, నీ అన్న నీ సినిమా సూపర్ అన్న, నేను చేసే ఈ 5 సంవత్సరాలలో నా స్టూడియో నుంచి వెళ్ళే మొదటి సినిమా, ఫస్ట్ సినిమా అన్న ఇది 5 సంవత్సరాలలో. అంటే నీకంటే ఎక్కువ బడ్జెట్ తోటి కూడా ఈ సినిమాలు చేసి ఉండొచ్చు, కానీ ఈ సినిమా చాలా క్వాలిటీ ఉంది, మీరు బాగా చేశారు, ఇది మన సినిమా, మా సినిమా అని చెప్పి నాకు బాగా సపోర్ట్ చేశారు 24 క్రాఫ్ట్స్లో. ఇంత క్వాలిటీగా ఇంత మంచిగా రావడానికి కారణం వీళ్ళందరూ. టీం అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే, ఈ సినిమాలో నటించినటువంటి హీరోయిన్ తస్లీం గారికి ఒక చిన్న మూమెంట్ ప్రెజెంటేషన్.
లాగా ఇందాక కలిగి అక్కడ వెళ్ళిపోయాడు కిందికి. లల్లి యాక్చువల్గా లల్లి అనే పేరైతే చాలా చాలా సూపర్ అని అంత డౌట్ లేదు. ఎందుకంటే చాలామంది ఇంట్లో క్యూట్గా పిలుచుకునే పేరు లల్లి అని, లాలి అని, నాని అని, చిట్టి అని ఇలాగ చాలా ముద్దు పేర్లు పిలుచుకుంటాం. ఇది పబ్లిక్లోకి చాలా ఈజీగా వెళ్ళే ఇది నేను నా లల్లి అనే టైటిల్. సో మా ఈ టైటిల్ బహుశా మన ఫేస్ అవ్వదండి. థ్యాంక్ యూ అండి హీరో గారు, మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే మరి హీరో గారు అంటే ఇన్ని రకాల అంటే ఒక సినిమాకి ఏదైతే కావాలో అన్ని హంగులు హంగామాలు అన్నీ కలిపి తనై ఈ సినిమాని తన భుజాల మీద వేసుకుని తనే హీరోగా ఉంటూ తనే ఆల్రెడీ ఇంత ప్రమోట్ చేసుకుంటూ మరి దీన్ని మంచి సక్సెస్ వేలో తీసుకెళ్తూ ఎంత అంగరంగ వైభవంగా దీన్ని ఈరోజు ఇక్కడ ప్రమోట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో చాలా గట్స్ ఉండాలి. దాంతోపాటు మరి ఎంతోమంది అభిమానాలు ఆయన పొందుండాలి. అలాంటిది అందరి మనసులు గెలుచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిజంగా ఎంత టైం అయినా ఎంతమందిని ఇక్కడ కూర్చోబెట్టగలిగారంటే హ్యాట్స్ ఆఫ్ మిస్టర్ హీరో గారు. సో థ్యాంక్ యూ. మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది, అందరూ డౌట్ లేదు. ఈ సినిమా నేను నా లల్లి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి దీనికి యాక్చువల్గా నాకు ఏమాత్రం టైం లేకపోయినా మరి మా భీమలా నాయక్ గారు కానీ బాబు నాయక్ ఎంతో పాపం తపంతో అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏమాత్రం లాస్ట్ ఈ 5 minutes కూడా నేను వచ్చే పరిస్థితి కాదు. కేవలం ఏంటంటే బాబు నాయక్ నన్ను ఎలాగైనా సరే ఇక్కడ తీసుకురావాలన్న ఉద్దేశంతో తను ఎంతో ప్రయత్నం చేసి అసలు చెప్పాలంటే ఈరోజే నేను డైరెక్ట్గా అతన్ని కలవడం అతన్ని చూడడం. కానీ ఇప్పటివరకు ఏదైనా ఫంక్షన్స్లో అక్కడెక్కడ నన్ను చూస్తుండొచ్చు ఆయన. కానీ ఎంతో అభిమానంతో ఎట్లయినా సరే వివికే గారిని ఈ ఫంక్షన్కి రప్పించాలి అని చెప్పేసి స్పాన్సర్లు అంటే ఎన్నో కార్యక్రమాలకి ఎన్నో స్పాన్సర్షిప్లు చేస్తుంటాం, అది వేరు. కానీ ఎంతో ప్రేమ అభిమానాలతో తను ఇక్కడ అన్ని కార్యక్రమాలు చూసుకుంటూ వివికే గారిని ఎట్లయినా సరే మరి నా ఫంక్షన్ పిలవాలని చెప్పేసి తను ఎంతో పట్టుదలగా ప్రయత్నం చేశాడు. ఆ పట్టుదల ఉండబట్టే మరి ఈరోజు నేను ఇక్కడికి రాగలిగాను. సో నన్ను స్పెషల్గా ఇన్వైట్ చేసిన మరి బాబు నాయక్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ టోటల్ టీం నేను నా లల్లి టోటల్ టీం మరి ఇందులో నటించిన హీరోయిన్ గారికి కానీ అలాగే మిగిలిన పాత్రలు పోషించే మిగిలిన వారికి కానీ మీ అందరి టీం సభ్యులందరికీ కూడా మా విజన్ వివికే సంస్థల తరఫున మీ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ మీ సినిమా మన సినిమా మంచి హిట్ అయ్యి మరి నిర్మాత గారికి బాగా డబ్బులు వచ్చి సో మీ అందరికీ కూడా మంచి నేమ్ అండ్ ఫేమ్ రావాలని చెప్పేసి నేను ఆ భగవంతుని కోరుకుంటూ మరి మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తులో మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో మరి ఈ సినిమా నుంచి మొదలై ఇంకా ఎన్నెన్నో సినిమాలు మీకు ఆఫర్లు వచ్చి సో మరి ఎంతోమంది మరి పెద్ద పెద్ద స్థాయికి ఎదగాలని చెప్పి ఎందుకంటే ఈరోజు ఏ స్థాయికి వెళ్ళినా ఒక మంచి స్థాయిలో ఉన్న హీరోలు కూడా ఒకప్పుడు మీకులాగా జర్నీ స్టార్ట్ అయ్యింది. కాబట్టి మనం ఎవరితోటో పెద్ద పెద్దలతో మనం కంపేర్ చేసుకోవసరం లేదు. సో ఇప్పుడు మీకు స్టార్ట్ అయ్యింది, ఖచ్చితంగా రాబోయే రోజులనే మీవే అని చెప్పేసి నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన మరి మీ టీం సభ్యులందరికీ మరి ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.